అందుకే సంస్కృత భాషని మృత భాష కాకుండా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని విద్యార్థులకి భగవద్గీత పాఠ్యాంశంగా పెట్టాలని. చాలా ప్రాంతాల్లో భగవద్గీత అంటే చనిపోయిన తర్వాత వేసుకున్న రికార్డ్ అనుకుంటున్నాను. దౌర్భాగ్యం. విశ్వ మానవ జ్ఞాన గ్రంథం ఏదైనా విశ్వలో ఉంది అంటే అది ఓన్లీ భగవద్గీత ఒకటే. దానికి మించింది ఇంకొకటి లేదు. ఒకవేళ ఉన్నది అంటే ఎక్కడికైనా మేము డిబేట్ రెడీ. విశ్వ మానవ జ్ఞాన గ్రంథం భగవద్గీత సర్వ మానవానం అన్నారు, సర్వభూతానం అన్నారు. కానీ ఒక వర్గము, ఒక లింగము, ఒక మతము, ఒక ధర్మం దానిలో ఏమి చెప్పలేదు. శ్రీకృష్ణ పరమాత్మ శ్రేయా స్వధర్మో విగ్రహ పరధర్మ స్వనిష్ఠిత. ప్రతి ఒక్కరు కూడా తన ధర్మంలో ఉండి తన ధర్మంలోనే మనకి శ్రేయస్కరం. కానీ పరధర్మంలో ఏమాత్రమైనా శ్రేయస్కరం తాత్కాలికంగా కనిపించినా వెళ్ళే ప్రసక్తి లేదని శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు. అంటే అది ఆధ్యాత్మికమైనటువంటి వేదాంతపరమైన అర్థం వేరే ఉన్నప్పటికీ కూడా మన ధర్మానికి మించినటువంటిది ప్రపంచంలో ఇంకొకటి లేదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.